ఫోన్ చేయి తనకి. అదే ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తాను తనకి. ఇప్పుడే తను మెసేజ్ పంపింది, అప్పుడే ఆ ఫోన్ అందుబాటులో లేదా? ఏంటో మమ్మీ ఏదో గందరగోళంగా ఉంది. ఐ జస్ట్ హోప్ గంగా నానమ్మ ఏ చిక్కుల్లో పడకుండా ఉండి చాలు. నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళి సాగే. నేను ప్రదీప్కి ఫోన్ చేస్తాను. ప్రదీప్ నేరుగా ఇంటికి వచ్చేయమని చెప్పు. మీరు నాకు చెప్పింది కన్నెపిల్ల చేతుల మీదుగా బలి జరగాలని అన్నారు, కానీ ఆ పిల్లనే బలి చేయాలని మీరు నాకు చెప్పలేదే. మేం బ్రాహ్మణులం. మా వాళ్లలో ఒకరి ప్రాణాలు తీయడం అంటే ఘోరమైన పాపం, ఘోరాతి ఘోరమైన నేరం. మా చిన్నాకి మార్గదోషం ఉండనివ్వుగాక. నేను మాత్రం ఈ పిల్ల ప్రాణాలు తీయనివ్వను. మీ చిన్నాని రక్షించాలి కదా, అందుకోసమైనా సరే. స్వామివారు, ఒక మనిషి ప్రాణాలు తీసేస్తే మా చిన్న మాత్రం ఏం సుఖపడగలడు? దయచేసి క్షమించండి. నాకు ఈ యాగం అవి ఏమీ అక్కర్లేదు. ఏమైనా జరగనివ్వు, మేం వెళ్ళిపోవాల్సిందే. చంపేస్తా నిన్ను. ఇదేం పని స్వామివారు? వదలు వదలు. అమ్మగారు మీకేం కాలేదుగా, తొందరగా పోదాం పదండి ఇక్కడి నుంచి. త్వరగా వదలు. ముసల్దానా, ఎక్కడికి పారిపోతారే? అమ్మగారు వదలు నన్ను. వదలు వదలు. నన్ను వదిలిపెట్టు. అమ్మగారిని వదలండి. వదులు, ఆ గంగను వదిలిపెట్టు. గంగా! మూసేయండి దీన్ని. కానివ్వండి. ఏం చేస్తున్నారు? ఏమిటా పని? పద. వదలండి. నన్నెందుకు కట్టిపడేశారు? విడిచిపెట్టండి. అమ్మగారు, నాకు ఊపిరి ఆడడం లేదు. స్వామీజీ, దయచేసి తన్ని వదిలిపెట్టండి. దానికి ఊపిరాడుతూ దాంతో చచ్చిపోతుంది. అంత పని ఎందుకు చేస్తున్నారు స్వామీజీ? నేను మీకేం ఉపకారం చేశానని? కాపాడండి. అమ్మగారు, నేను ఇలా యాగం చేయిస్తున్నట్టుగా మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. మీరు ఎలా చెప్తే నేను అలాగే చేశాను. మీరు కన్నెపిల్ల కావాలన్నారు, అలాగే తీసుకొచ్చాను. కానీ ఇలా ఉన్నట్టుండి మా ప్రాణాలే తీసేస్తామని ఎందుకంటున్నారు స్వామీజీ? ఒసే ముసల్దానా, నీలాంటి తెలివి తక్కువ వాళ్ళకి ఇదే తగిన శాస్తే. కొడుకు చేస్తున్న వ్యాపారం తండ్రికే తెలీదంటే నేను మాత్రం నమ్మలేను. రత్నం గారి అబ్బాయి చేసే వ్యాపారం డ్రగ్స్ వ్యాపారం కదా. వాళ్ళ అబ్బాయిని హత్యా నేరం కింద అరెస్టు చేశారు తెలుసా? ఇప్పుడు ఉరిశిక్షే పడుతుందో యావజ్జీవ కారాగారమే వేస్తారో తెలీదు. ఈ వ్యవహారం అంతా పై అధికారుల దాకా వెళ్ళిపోయింది. అందువల్ల స్వయంగా మీరే రాజీనామా చేస్తే మంచిదనుకుంటారు. బట్టల్ని చూస్తే డబ్బుగల వాళ్ళ ఉన్నాడే. ఇతని జేబులో తప్పకుండా డబ్బు ఉండే ఉంటుంది. ఏమైంది సాగర్? అన్నయ్య, నువ్వు సమయానికి వచ్చావు. ఏమైంది? నన్ను ఇలా పోలీస్ స్టేషన్కి ఎందుకు రమ్మన్నావు? నేను బస్ స్టాపే కాకుండా రైల్వే స్టేషన్లో కొన్ని ఆసుపత్రుల్లో కూడా వెతికాను, కానీ మావయ్య జాడ ఏమీ తెలియలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడేమో. నువ్వు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావు కదా? ఇక్కడేమైనా తెలిసిందా? లేదు. అసలు ఏంటంటే అన్నయ్య,
నేను ఇక్కడికి మామయ్య గురించి రిపోర్ట్ ఇవ్వాలని వచ్చాను. ఎందుకంటే నేను చాలా చోట్ల వెతికాను, నాకు కూడా మామయ్య జాడ తెలియలేదు. నేనేమో ఇక్కడ ఇన్స్పెక్టర్కి మామయ్య ఫోటో చూపించేసరికి ఆ ఇన్స్పెక్టర్ నాకు ఏం చెప్పాడంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక బస్ స్టాప్లో ఒక డెడ్ బాడీ కనిపించిందని చెప్పాడు. నా అనుమానం ఏంటంటే అది మామయ్యదే అయి ఉంటుందని. వాట్? అదెవరైనా ఐడెంటిఫై చేయాలన్నారు. దాంతో నాకేం తోచలేదు. అప్పుడే నేను నిన్ను రమ్మని ఫోన్ చేశాను. సాగర్, అసలు నువ్వు ఆ డెడ్ బాడీని కళ్ళారా చూసావా? లేదు. ఎస్ఐ ఏమన్నారంటే అది విషయం ఏంటంటే మామయ్యని చివరిసారిగా చూసిన వారే ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయాలన్నారు. చివరిసారిగా అత్తయ్యగా చూసింది, అందుకని అత్తయ్య కోసం వెయిట్ చేస్తున్నారు. మమ్మీకి ఇన్ఫార్మ్ చేసావా? చేసి ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటారు. నువ్వు మమ్మీకి చెప్పావా ఏదో ఒక డెడ్ బాడీ దొరికిందని? లేదన్నయ్య, నాకు ధైర్యం చాలలేదు. అన్నయ్య, ఆయన గురించి ఏమైనా తెలిసిందా? లోపల ఉన్నారా? సాగర్, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? ఏం చెప్పవేంటి నువ్వు? చెప్పు. మీరు రండి, లోపలికి వెళ్దాం. కొంచెం చెప్పకూడదా? ప్రాబ్లం ఏంటో చెప్పు. లోపలికి వెళ్దాం, పదండి. ప్రభా, రండి, పద పద సాగర్. ఇన్స్పెక్టర్, మా తమ్ముడు ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? ఐడెంటిఫై చేయడానికి అందరూ వచ్చినట్లేనా? ఏంటి ఐడెంటిఫికేషన్? ఏంటి మీరు అంటున్నారు? చెప్పండి. అరే మీరేం మాట్లాడరేంటి? వదిన, ఆయన అడుగు. ఐడెంటిఫికేషన్ ఎందుకు అడుగుతున్నారు? ఇన్స్పెక్టర్ గారు, ఇంతకీ మీరు అంటున్నది ఏమిటి? పొద్దుందాకా అంతా బానే ఉంది, ఉన్నట్టుండి ఇప్పుడు. మమ్మీ యాక్చువల్లీ ఇక్కడ దగ్గరలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక బాడీ దొరికింది. బాడీయా? వీలేదు. ఆయనకు అలాంటిదేం జరగకూడదు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన నేనెందుకు వెళ్ళి వేరొకరు బాడీని చూడాలి? నేను వెళ్ళిపోతున్నాను. ప్రభావతి గారు, అత్తయ్య, చూడండి, కొంచెం ఆగండి. రత్నం గారికి ఏ ప్రమాదం జరగదని మా అందరి నమ్మకం కూడా. ఆయన క్షేమంగా ఉండుంటారు. అయినా కూడా ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకోవడంలో తప్పే ఉంది. దానివల్ల ఏంటంటే అది రత్నం గారు కాదు, ఇంకెవరని తెలుస్తుంది. ప్లీజ్ ప్రభావతి గారు, లోపలికి పదండి. మీరంతా నాతో పాటు రండి ప్లీజ్. రా ప్రభా. రండి. చూడండి, మొహం గుర్తుపట్టలేనందుగా చితికిపోయింది. గుర్తించడం కూడా చాలా కష్టమైన పని. కొంచెం శ్రద్ధగా చూడండి. వద్దు ఇన్స్పెక్టర్ గారు, మేం చూడలే. ఇది మా తమ్ముడు కానే కాదు. అసలు మా తమ్ముడేనని మీరు ఎలా అనుకుంటున్నారు? మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మా తమ్ముడు కానే కాదు. చూడండి, మాకు ఈ బాడీ దగ్గర కొన్ని ఆధారాలు దొరికాయి. మీరు ఒకసారి చూస్తే మంచిది. ఒకవేళ అతనే అయ్యుండొచ్చుగా. గాలి చూస్తూ తెగతుంటది, గిలిగింత పెడుతున్నది.